హాయ్! ఈసారి సంక్రాంతి చాలా బాగా జరిగింది. చాలా ఎంజాయ్ చేశాను ఈసారి. హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈసారి సంక్రాంతి మాత్రం ముందు రోజు భోగి కదా! భోగి రోజు పొద్దుగాల లేచి చలిమంటలు వేసుకొని అందరం కలిసి కొంత టైం స్పెండ్ చేశాము. తర్వాత ఇంటికి రాగానే రోజు మార్నింగ్ పొద్దున్నే మాకు గోమాత దర్శనం అవుతుంది రోజు. అవి రెగ్యులర్‌గా వంటికి అవి వస్తున్నట్టు రోజు పొద్దుగాల లేచి బయట రెడీగా ఉంటాయి. డోర్ ఓపెన్ చేసేసరికి బయట ఆవులు రెడీగా ఉంటాయి. పొద్దున్న లేచి వాటి దర్శనం మాకవుతది. కాబట్టి చాలా సంతోషంగా ఉంటది. ఉట్టప్పుడు ఉన్న సంతోషం కన్నా ఏదైనా పండుగ ఉన్న టైంలో ఆవులు వస్తే మాత్రం ఎంత హ్యాపీ ఉంటదంటే, ఆ హ్యాపీ ఇంకా డబల్ అయితది మాకైతే. ఆవులు చూసిన వెంటనే ఎంత సంతోషం అంటే అది చెప్పలేనంత ఆనందం ఉంటది. డైలీ మార్నింగ్ రాగానే ఫస్ట్ ఇదే డ్యూటీ మాకు. బయట ఊడ్చినా ఊడ్చకపోయినా మేము లేచే టైంకి డోర్ ఓపెన్ చేసేసరికి కరెక్ట్ రెడీగా ఉంటాయి. మేము వచ్చేంత వరకు వెయిట్ చేస్తానన్నమాట. వాటికి ఫుడ్ పెట్టి ఇంకా ముగ్గు పనులు స్టార్ట్ చేసిన. ముగ్గు ఏదో నాకు వచ్చినట్టు పొంగల్ రోజు చేసిన ముగ్గు అనమాట ఇది. చాలా బాగా. తర్వాత రొట్టెలు చేసినాం. మాకు సద్ద రొట్టెలు చేస్తాం అనమాట. సద్ద రొట్టెలు చిక్కుడుకాయ కర్రీ వేసి చేస్తాము. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. నువ్వులు సద్ద రొట్టె పిండిలో కలిపి రొట్టెలు కొట్టి కర్రీ చేస్తాం అనమాట. కాంబినేషన్ మాత్రం అద్రిపోద్ది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీరే అంటారు చాలా బాగుంటుంది. దానికి ఆ టేస్ట్కి ఆ రొట్టెలకు ఆ కర్రీకి ఉన్న కాంబినేషను ఏ రొట్టెకు ఏ దానికి రాదు తెలుసా, అంత బాగుంటుంది. తర్వాత ఇది మార్నింగ్ అయిన తర్వాత మురుకులు. ఏ పండుగ వచ్చినా మురుకులు మాత్రం కంపల్సరీ. మురుకులు లేకుండా ఏ పండుగ కాదు మాకైతే. మా ఇంట్లో ఖచ్చితంగా మేము మురుకులు చేయాల్సిందే. ఇంకా మార్నింగ్ వేసి ఇంట్లో పని కాగానే మురుకుల డ్యూటీకి ఎక్కినాం అనమాట. మురుకుల పని కాగానే ఇంకా నచ్చినట్టు ఆ మురుకులు అంటాం. తినడం ఈజీ కానీ చేయడం మాత్రం ఒక టాస్కే. అందరికి నచ్చాలి, ఎక్కువ కావాలి, ఎక్కువ క్వాంటిటీ కావాలి. ఏమున్నా లేకపోయినా మురుకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ మురుకులు ఎంత కష్టపడి చేస్తానో అంత తొందరగా అయిపోతాయి మురుకులు. అంత ఇష్టం. ఇంకా మార్నింగ్ ఈ మురుకులు మాత్రం మార్నింగ్ టిఫిన్ అంటే ఏంటంటే చాయ్ మురుకులు ఉన్నాయంటే ఇంకా వేరే టిఫినే గుర్తుకు రాదు మాకైతే. మార్నింగ్ లేచినామంటే ఇక అంతే. ఇంకా టిఫిన్ ఏంటి అంటే మురుకులు ఉన్నన్ని రోజులు మురుకులు తినడం. మురుకులు, చాయ్ మురుకులు బెస్ట్. ఏముంటుంది కాంబినేషన్ భయ్యా, సూపర్ ఉంటుంది. మురుకులు మాత్రం ఒకసారి ట్రై చేయండి. అద్రిపోతుంది అసలు. టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. అందుకే ఆ మురుకులు ఉన్నన్ని రోజులు అదే ఎంజాయ్ చేస్తాం అన్నమాట. మార్నింగ్ లేచి ఇంకా ఇదే డ్యూటీ. పండుగ అంటే ఏంటంటే ఇదే కదా పండుగలు అంటే. కాకపోతే మీకు పిండి కలపడం చూపించుద్దాం అనుకున్నా, మర్చిపోయినాను. నెక్స్ట్ టైం తప్పకుండా మీకోసం నేను పిండి ప్రిపేర్ చేస్తాను. నా మురుకులు ఒకసారి మీరు టేస్ట్ చూసినంటే మాత్రం చాలా బాగుంటుంది. అసలు మీరు మర్చిపోలేరు ఇలాంటి మురుకులు మాత్రం. అంత బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుంది, మంచిగా స్పైసీ ఉంటుంది. రెండు కలిపి కదా చాలా బాగుంటుంది అసలు టేస్ట్ మాత్రం. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత మంచిగా సింపుల్ మెథడ్లో చెప్తాను నేను, రిస్క్ లేకుండా. ఇట్లా ట్రై చేసిన, ఇలా కొన్ని మురుకులు చేసిన, రెడీ అయిపోయింది మురుకులు. ఇక మురుకులు అయినాక మనం ఊకుంటామా, మనసు ఊకోదు, తినాలనిపిస్తుంది. కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేస్తాం, మురుకులు. అయిపోయిన తర్వాత ఇక మురుకులు ఈవినింగ్ మురుకులు వేసుకుని తిన్నా అబ్బా ఏముంటుంది నా సామిరంగా. టేస్ట్ మాత్రం అద్రహం ఉంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంత బాగుంటుంది. నెక్స్ట్ రోజు మా కాలనీలో ముగ్గుల పోటీ పెట్టిన అనమాట. ముగ్గుల పోటీలో నేను పార్టిసిపేట్ చేసిన. చాలా బాగా అందరం కలిసి ఎంజాయ్ చేయడము చాలా బాగా అనిపించింది. ముగ్గులు కూడా చాలా ఒక్కొక్క ముగ్గులు వేస్తుంటే ఆహా ఎంత మంచి అనిపించిందండి. కళ్ళకు మాత్రం చూస్తుంటే అలాగే చూస్తుండా అనిపించింది ముగ్గులు. అంత మంచి అనిపించినాయి ముగ్గులు మాత్రం. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేసిన కాబట్టి మంచి అనిపించింది. అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి అట్లా ముగ్గులు ట్రై చేసినాం. ఒక్కొక్క ముగ్గు వేసిండ్రు. అందుకే ఈ సంక్రాంతి పండుగ అనేది ఇంత హ్యాపీగా అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే దగ్గర గెట్ టుగెదర్ లాగా అయ్యి మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. మీకు కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి.